ఈ ప్రభుత్వం మీద ఎట్లా చేస్తారు తెలుసా? ఏది పీరం అయితే దాన్ని వేస్తారు. ఒక్క గొర్రె బడగలకు దుంకితే అన్ని గొర్రెలు దుంకుతాయి చూడు, అట్లా దుంకుతారు లోకం. ఇక నిరుడు పిరేమున్నది అల్లం, ఇది ఎల్లిగడ్డ. అందరూ అల్లం ఎల్లిగడ్డ పెట్టే కాల 10 రూపాయలు 60 రూపాయల కిలో పోతుందంట మార్కెట్లో. మళ్ళీ ఇంకెవడు కొంటాడు? ఊరంతా అదే. చెప్పు, నీవు అమ్మితే ఫుల్ తెచ్చేసి ఎట్లా ఏది మంచిగా వండుతుందో అదే అమ్మాలి. గొర్రె తుక్కుడు మంది లోకం ప్రపంచంలో యాది పిరముడిగా అదే ఇస్తారు. అందరు తెచ్చి అడ గుమ్మరిస్తారు, ఇంటికి పోతారు. పిల్లలు నా బతకది, ఎవడు పిల్లలు బతకరు. అట్లున్నది. పర్వాలేదా? నీకైతే బేరం అయితే అవ్వడం లేదు. అయితే లేవు కానీ కాకపోని బేరం బంద్ చేస్తాం బిడ్డ, అమ్ముతూనే ఉంటాం. వస్తే వస్తుంది, పోతే పోతుంది. బేరంలో లెక్క ఉండదు. ఇవాళ వస్తాయని కూర్చోవాడే లేదు, రాకపోతే రాలేదు అనేది లేదు. ఎప్పుడు తప్పదాకా ఒక్కోవాలి అంతే. మా బిడ్డలు ఏం చేస్తుంటారు? మీ బిడ్డలు? నా బిడ్డను ఒక బిడ్డకి బాలనగర్ ఇచ్చిన, ఇంటికాన్ని ఉంటుంది. ఇంత కిరాణం దుకాణం లేకుండా అమ్ముకుంటుంది. అంటే ఈ వయసులో కూడా నువ్వు కూరగాయలు అమ్ముకుంటున్నావు కదా, ఎంత కష్టపడుతున్నావు చూడు నువ్వు. మరి ఏం చేయాలి? ఈ పొద్దు రేపు ఎవడు పెడుతున్నాడు? కొడుకులు ఇస్తున్నారు పైసలు. ఈరోజు కూర్చుంటే నన్ను నాలిని తెలియని తీస్తారు కూడా నాకు బిడ్డ. ఇంకో ఈ అల్లము ఆ సేటోళ్ళు ఒట్టికని ఇచ్చారు. ఒట్టికని ఇస్తే 200 150 తీసుకుని వెతకపోయి అంత అని ఆ పోరడు ఇచ్చిండు. 100 రూపాయలు పెట్టి చేపించుకున్నా. ఎవరు కొంటలేరు. ఆ కూడా పుణ్యం కదా, నిజమా కదా? ఎవరైనా సరే ఈ ఉల్లిగడ్డ చల్లేసింది ఇస్తే ఆ ఏరుకొని అమ్ముకుంటా. ఇక బిడ్డలకు ఆ ఖర్చులు గిర్చులు అంటే నేనే పెడతా. ఒక కొడుకున్నట్టు పెట్టడు గిట్టరాదు. నేను ఈ కాళ్ళు నొప్పులు ఉన్నా కానీ వెళ్ళి వచ్చి కూర్చుంటా. టైంపాస్. అందరు ఆ గంటలే పాటలు పడుతున్నది, అది పడుతుంది అంట కూర్చుంటా. ఇంటికాడ పెన్షన్ రావడం లేదు నీకు? పెన్షన్ వస్తుంది బిడ్డ, 2000 వస్తుంది. కానీ ప్రభుత్వం మీద మాకు 4000 ఇవ్వాలంటే అది గలతు. గలతు అంటే గలతు. 2000 ఇచ్చిందే మా కష్టం. ఎక్కడికెళ్ళి తెస్తారు పైసలు? ఆ బాడకం 4000 ఇవ్వకపోయి ఆ బాడకం సిగ్గు తప్పిన ప్రపంచం. నిజమా కదా? నువ్వు అర్థం చేసుకున్నావు ప్రభుత్వానికి బాగా. ఆ బిడ్డ సిగ్గు తప్పిన ప్రపంచం చూడు. ఏం కోట్ల మందికి 4000 ఇవ్వాలంటే ఎక్కడికెళ్ళి తెస్తాడు? ఆడైనా కానీ ఎక్కడికెళ్ళి తెస్తాడు? ఇప్పుడు అన్నిట్ల మీద బిల్లులు వేసినా కానీ వసూలు చేసేది కూడా కావాలి, జమ చేసేది కూడా కావాలి. నిజమా కదా? పిచ్చి లోకము. లోకం మంచిగా లేదు, బద్మాసి లోకం ఉన్నది ప్రపంచం. నిజమా కదా? పోతాయి కళ్ళు తాగుతాయి, పోతే మొగడు కోట తాగుతారు, ఆడిది కళ్ళు తాగుతుంది. ఇదే పని లోకం మీద. ఇంకెక్కడికెళ్ళి సరిపోతుంది చెప్పు? నీ పేరేం పేరమ్మా? నా పేరు అనంతమ్మ. అనంతమ్మ, బాగా మాట్లాడావు, బాగా చెప్తున్నావు. నేను ఏం తాగా, సంతం బట్టలు కూడా తాగా, ఒక మధ్య తాగా, ఏం తాగితే ఎప్పుడన్నా తాగితే ఆ బాదం మిల్క్ తాగుతా అంతే. పిచ్చి లోకం. మేము చిన్నగున్నప్పుడు సంది ఎవరు తాగకుర్రు బిడ్డ లోకం మీద. మా ఊళ్ళో పెద్ద అక్కడ ఒకరు మా అమ్మలది నన్ను బొడబడకి ఇచ్చిండ్రు. ఆడిమి ఎవరన్నా పెద్ద మనుషులు పెద్దలు మన నాయనలు వాళ్ళు తాగుతుండ్రి. ఎవరు తాగు. మేము చేనుల పనికోతే ఆకినాడు పన్నాడు కళ్ళు చెప్తే ఇంత గిలాస తాగి వస్తుంటాం. కానీ మాకు ఇంత కళ్ళు బొల్లు తాగేది తెలియదు. ఇప్పుడు ప్రతి అడవిలో కళ్ళు అయిందాక ఉండదు. దావతులు అయితే కోటాల అవి బీర్లు తాగుతున్నారు ఆడోళ్ళు. అట్లా అయినరు. మంచి లేదు లోకం. ఓకే అమ్మా, నమస్కారం. బాగానే మాట్లాడావు, బాగా చెప్పావు. సరే అమ్మా. రేవంత్ రెడ్డిని తిడుతున్నారా? ఈయన అందరు రేవంత్ రెడ్డి దిక్కు మాట్లాడతారు, రేవంత్ రెడ్డి దిక్కు మాట్లాడతారు. రేవంత్ అంతా ప్రభుత్వం చూడు బిడ్డ, నేను చెప్తున్నా, మన తెలంగాణను గాంధీ తాత తెచ్చిండు. మన తెలంగాణను గాంధీ తాత తెచ్చిండు. స్వతంత్రం మలిపి నైరు వీళ్ళందరూ కూడి గాంధీ తాత కూడి మన రాజ్యం లేకుంటే బ్రిటిష్ పోతుండే తెలుసా? మనం మలిపినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అభిమానం ఉండి కాంగ్రెస్కి వేయాలి, కానీ వేరే పార్టీకి వేయద్దు. నేను పుట్టిన సంది నాకు ఓటు వచ్చింది, నేను కాంగ్రెస్ చేస్తా. నా కొడుకు నా పిల్లలు మేము అందరం కాంగ్రెస్. మాకు 200 పెన్షన్ ఇందిరమ్మ చేసిందంటే నేను గెలవాలి అని. నేను 10 రూపాయలు ఎవకిస్తాంటే నీవు ఇస్తావు, నువ్వు ఎవకాయ నువ్వు ఇస్తున్నావు. నువ్వు కూడా మంది మీద కొట్టే చేతి మీద కొట్టి మాకు ఇస్తున్నావు. నిజమా కదా? మళ్ళీ కేసీఆర్ అంటే 2000 చేసినాడు, అన్నింటికి వెళ్ళి ఇస్తున్నాడు. ఆడ భూమిలోకి వెళ్ళి ఇస్తుండా. ఇంకా ఆడే 50 ఎకరాల ఫామ్ హౌస్ పలుపుకుంటా. ఇంకా లోకం మీద నీకెందుకు రాచరా? ఈ కాంగ్రెస్ వచ్చినాక నువ్వెందుకు మీటింగులు పెడతావు? నువ్వెందుకు వస్తావు? నువ్వు దిగిపోయినాక దిగిపోయినా లేకుండా ఉండాలి.
నిజమా కదా? ఈయన పోటీ వచ్చే తప్పు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిది. భూములు లక్షలు లక్షలు కోట్లకు ధరలు పెట్టినావు, అందరు భూములు అమ్ముకుండ్రి. ఇప్పుడు నీ కొడుకులు నీవు అమ్ముకుంటు, మీ నాయన అమ్ముకుని నీకు ఇచ్చే, నీ కొడుకు పుడతారు, నీ కొడుకు పిల్లలు పుడతారు. ఎవడిస్తారని పెళ్ళని? భూమి లేదు, గిమ్ లేదు, కొలు లేదు. ఇక మనం ఆంధ్రలో తగ్గే కూలి పోవాలి. వాళ్ళు ఆంధ్రలో తెలివి మంటారు, ఆంధ్రలోకి ఉన్నంత తెలివి ఎవ్వరికి లేదు.